హాయ్! ఈ వీడియో ఎందుకు చేశానంటే, సైబర్ స్కామర్సు నన్ను ఎలా మోసం చేశారో మీతో చెప్దామని. అదేవిధంగా మీరు అలాంటి కాల్స్ వస్తే ఇదొక రిమైండర్‌గా ఉపయోగపడతదని, మీరు ఎస్కేప్ అవుతారని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఆఫీస్ నుండి బయటకొచ్చాను. ఆల్రెడీ కొంచెం టెన్షన్‌లో ఉన్నా. ఏంటి పనవ్వలేదని. ఇంతలో ఒక కాలొచ్చింది. ఏఐ చాట్‌బోట్ మాట్లాడుతుంది. 1,30,000 ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ క్రెడిట్ కార్డ్ అని వచ్చింది. వచ్చి టు కన్ఫర్మ్ ద ట్రాన్సాక్షన్ ప్రెస్ 1 అని, టు టాక్ టు రిప్రజెంటేటివ్స్ ప్రెస్ 2 అని వచ్చింది. This is an automated notification. A charge of $500 has been successfully processed on your credit card. సో ఇమ్మీడియేట్‌గా 1,30,000 అనగానే నా మైండ్ పోయింది. ఎందుకు నేను ట్రాన్సాక్షన్ చేయలేదు. ఇదేంట్రా అని. వెంటనే 2 నొక్కాను. 2 నొక్కితే రిప్రజెంటేటివ్‌తో మాట్లాడుతున్నాను. మాట్లాడినప్పుడు ఏమైంది, వాడేమంటాడు, "సార్ ఇలా మీ క్రెడిట్ కార్డ్ నుండి ట్రాన్సాక్షన్ జరిగింది" అని. నేను చేయలేదని అన్నాను. అంటే, "లేదు సార్ 1,30,000 చెన్నైలో కట్ అయిందన్నాడు." చెన్నైలో కట్ అవ్వడం ఏంటి, నేను చెన్నైలో లేను అని అన్నాను. అంటే, లేదు సార్ మీ పేరు మీద చెన్నైలో ఒక క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయ్యింది. ఇలా మేబీ మీ ఆధార్ ఏమైనా మిస్ అయితే ఎవరైనా మిస్‌యూజ్ చేశారేమో అన్నారు అని అన్నాడు. అంటే నేను మెసేజెస్ చూసాను. మెసేజ్ నాకేమి కట్ అయిన ట్రాన్సాక్షన్ నాకు రాలేదే అని అడిగాను. అడిగితేనేమోచ్చి లేదు సార్ 2 నంబర్స్ ఇచ్చారు. ప్రైమరీ నంబర్ వేరే నంబర్ ఉంది. సెకండరీ నంబర్ ఇది. దీనికి కాల్ చేశామన్నారు. 1,30,000 అని ఎప్పుడైతే అన్నారో అన్ని లాజిక్‌లు మిస్ అయిపోయాయి. ఓకేనా. సో తర్వాత ఏమన్నానంటే వాడేమన్నాడు, బ్యాంకోడేమన్నాడు, సార్ రిప్రజెంటేటివ్ కనెక్ట్ చేస్తాను బ్యాంక్ రిప్రజెంటేటివ్ కంటే కనెక్ట్ చేయన్నాను. కనెక్ట్ చేస్తే వాడంటాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి సార్ మీరు, ఎక్కడైతే క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిందో ఆ బ్యాంక్ నియర్ బై స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నారు. అయితే నేను నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ ఇష్యూ చేయలేదు, వేరే స్టేట్‌లో ఇష్యూ అయ్యిందని నేను అంటే ఆ బ్రాంచ్ డీటెయిల్స్ ఇచ్చాను. చూసారా, మైండ్ బ్లాక్ అయిపోయింది. బ్రాంచ్ డీటెయిల్స్ ఇచ్చాను. ఆడంటాడు, లేదు సార్ ఆ బ్రాంచ్ రిప్రజెంటేటివ్ కనెక్ట్ చేస్తానంటాడు. నాకప్పుడు డౌట్ వచ్చింది. ఇలా బ్రాంచ్ రిప్రజెంటేటివ్స్‌కి ఒకరి తర్వాత ఒకటి కనెక్ట్ చేయడం ఏంటి, ఇది ఏదో తేడా ఉందని కట్ చేశాను. కట్ చేసి సిబిల్ స్కోర్ నేను చూసుకున్నాను. సిబిల్ స్కోర్ చూసుకుంటే సిబిల్ స్కోర్‌తో పాటు మనకి ఏ క్రెడిట్ కార్డ్ మనం హోల్డ్ చేస్తున్నాము, అవి యాక్టివా, ఇన్యాక్టివా అన్ని డీటెయిల్స్ వస్తాయి. అందులో చూసుకుంటే ఒకే కార్డు ఇష్యూ అయినట్టు ఉంది. సో ఆ విధంగా నేను ఎస్కేప్ అయ్యాను. ఇది ఎందుకంటే మీకు ఇలాంటి కాల్స్ వస్తాయి. ఈ మధ్యన సైబర్ స్కామర్స్ చాలామందికి ఫేక్ కాల్ చేసి చాలామంది దగ్గర నుంచి డబ్బులు లూట్ చేస్తున్నారు. ఇది ఒక రిమైండర్ కాల్‌గా ఉంటుందని మీకు జస్ట్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో.